అని తండ్రి ఉమ్, నమ్ముచున్నాను. ఉమ్, నాకు ఉమ్, అపనమ్మకం ఉండకుండా ఉమ్, సహాయము చేయమని ఉమ్. బిగ్గరగా చెప్పెను. అపనమ్మకము ఉండకోకుండా ఏమంటున్నాడమ్మా? లార్డ్, ఐ బిలీవ్, హెల్ప్ మై అన్బిలీఫ్. చూడండి, లార్డ్, ఐ బిలీవ్ ఏంటి? నా అవిశ్వాసాన్ని తీసివేయి. నేను విశ్వసిస్తున్నాను, నా అవిశ్వాసాన్ని తీసివేస్తావు అని. మై లార్డ్, ఐ బిలీవ్, హెల్ప్ మై అన్బిలీఫ్. చూడండి, మన అవిశ్వాసాన్ని తీసేయడానికి కూడా విశ్వాసం ఉండాలంట. అది ఎంత మంచి వాక్యం చూసారు. అది అంటే మనం ఏంటంటే మనకు అవిశ్వాసం వస్తుంది, కానీ ఆ అవిశ్వాసంగా పెట్టున్నాం, కానీ విశ్వసించట్లా నా అవిశ్వాసాన్ని దేవుడు తీసేస్తాడు అని. ఈ యొక్క భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు, మన విశ్వాసము సన్నగిలిపోతున్నప్పుడు, మన విశ్వాసము ఫేడ్ అయిపోతున్నప్పుడు, వెన్ అవర్ ఫెయిత్ ఈస్ ఫేడింగ్, we need to stand strong and we need to believe that God will take out our unbelief. అప్పుడే కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే చాలా మటుకు ఏంటంటే ఈ ఈ దినాల్లో ఎట్లా ఉన్నాయంటే అసలుకి దేవుడు భక్తి అనేది అంతా వదిలేసేసి ఆ విశ్వాసం లేదు, ఏమి లేదు. అంటే నేనైతే ఈ పీరియడ్లో ఎట్టుందంటే, యేసు ప్రభు పుట్టే ముందు 400 సంవత్సరాలు ఏ ప్రవక్తలతో మాట్లాడిన రోజుల్లో ఉన్నాయి. అటువంటి రోజుల్లో ఉన్నాం. అంటే వాక్యం మరి ఎంత విస్తరిస్తుంది, ఇంత సాక్ష్యాలు వింటున్నామంటే వింటాం, కానీ డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్న రోజులు లేవు. ఎందుకంటే యేసు ప్రభు పుట్టే ముందు ఇశ్రాయేలుని దేవుడు ఆశీర్వదించి బాగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచితే, వాళ్ళు ఒక పొగరబట్టిన ఒక స్వభావంతో వాళ్ళు ఏం చేశారంటే, దేవుడి కంటే మేమే గొప్ప అనుకున్న స్థితికి వచ్చారు. అందుకని ఎక్కడ అసలుకి ఆ 400 years ఏ ప్రవక్తలతో మాట్లాడలేదు దేవుడు. ప్రవక్తలు ఉన్నారు మరి. గల కారణం ఏంటంటే, ఈ రోజుల్లో మనం బోధ చేస్తున్నప్పుడు కూడా మన అంటే పాస్టర్స్ కానీ ఎవరైనా కూడా వాళ్ళు ఎట్టుందంటే, నాకే దేవుడి కంటే నాకు ఎక్కువ తెలుసు అన్నట్టు ఉంది ఇప్పుడు. కొంతమంది అట్టగా తయారయ్యారు. ఎందుకంటే ఈ యొక్క అవిశ్వాసం దిగజారిపోతున్న రోజుల్లో మనము విశ్వసించాలంట. ప్రభువా, నా అవిశ్వాసాన్ని నువ్వు తీసేయగలవు అని విశ్వసించినప్పుడంట, మరి వెన్ అవర్ ఫెయిత్ ఈస్ ఫేడింగ్, గాడ్ విల్ లిఫ్ట్ us up. ఇంకో వాక్యం 1 రాజులు 19:4 చదవమ్మ ఒకసారి. 1 రాజులు 19:4. 1 Kings. Elijah, after the great victory, sat under a tree and said, "It is enough. Now, O Lord, take away my life." తెలుగులో చదవండి ఒకసారి ఇది. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్షము గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. అతడు బదరీ వృక్షము కింద పరుణ్ణి నిర్దించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. ఏంటంటే బాగా నిరాశ చెందిపోయాడు ఏలియా. అక్కడ మరి ఆయన నిరాశ చెందినప్పుడు ఆయనకి ఏంటంటే, నన్ను తీసేసుకు, మనకు ఒకసారి అనిపించింది కదా, అయ్యా ఈ శ్రమలు పడే కంటే తీసుకోవచ్చు ప్రభు అని. అయ్యా నీ రాకడ ఎప్పుడు వచ్చింది, తొందరగా వస్తే బాగుండుగా అనుకుంటుంటాం. అందరికీ అవి సహజం కదమ్మా. నేను చెప్పేం కాదు, నేను కూడా అంట, నీ బాధపడలేం ప్రభు, తొందరగా వస్తే నువ్వే వస్తాం కదా, వెళ్ళిపోతాం అనుకుంటుంటాం. ఎందుకంటే చూడండి, అంటే అంత బాధ మనకి, మనసులో అంత వేదన ఉంది. దేవుడు కార్యాలు జరిగిస్తాను విశ్వాసం ఉంది, కానీ కార్యాలు మరి లేట్ అవుతున్నప్పుడు ఏంటంటే ఆ బాధ. గొప్ప గొప్ప ప్రవక్తలు కూడా అట్లాగే అన్నారు, ఆయన అసలు చూడు ఏకంగా నా ప్రాణం తీసేసుకోమంటారు. కానీ హీ ఈజ్ ద లార్డ్. ఫెయిత్ డజంట్ ఆల్వేస్ వానిష్. అదేంటంటే ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మన ఫెయిత్ అప్ అండ్ డౌన్ ఉంటుంది, గమనించారా? బాగా మేలు జరిగినప్పుడు గుజ్జేమో తెగురుతుంటాం కదా,
మేలు జరిగి కొంచెం జరగకుండా లేట్ అయిందంటే మాత్రం నిరాశించి అసలు వాళ్ళు వాళ్ళకి అన్ని కోల్పోయినలా ఉంటాం. ఆ మొహం కూడా మాడిపోయి అంత నల్లగా అయిపోయి అంత గడ్డాలు పెంచుకొని అనే అట్టగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం కార్యం నిర్లక్ష్యం అయిందంటే అలా చేసేస్తుంటాం అనమాట. కానీ బట్ ద గాడ్ సీస్ ద ఫ్లిక్కర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన యొక్క ఈ యొక్క విశ్వాసం గమనిస్తూ ఉంటాడు. కానీ ఆ యొక్క ఆయనంట మనల్ని ఎందుకు ఆలస్యం చేస్తుంటాడంటే మన అగ్నిలో పుట్టం వేయటానికి. కార్యం జరగకుండా ఎందుకు నిర్లక్ష్యం అంటే నిర్లక్ష్యం కాదు ఇది. ఆయన మన ప్రార్థన వింటలేదని కూడా కాదు, వింటున్నాడు. కానీ ఏంటంటే అసలు వీళ్ళ ఫెయిత్ రియల్ ఫెయితా కాదా అని టెస్ట్ చేస్తాం. అందుకని చెప్పి వెన్ ఫెయిత్ ఫేడ్స్ we need to be a strong believers. No doubt. We should not have any doubt on our faith. మన విశ్వాసం ఎటువంటి అపనమ్మకము అవిశ్వాసం అనేది ఉండకూడదు. మన విశ్వాసం ఏంటి ఏముండకూడదు? అపనమ్మకము అవిశ్వాసం. ఎప్పుడైతే దేవుడు కార్యం జరిగిస్తాడు, ఆ జాబ్ ఇస్తాడని మనకు చెప్పినా కూడా ఇస్తాడా? నిజమేనా? అంటే మనకి డౌట్. అంటే సైతాన్ క్రియేట్ చేస్తుంటాడు అవిశ్వాసం. లేదు ఇస్తాడు గ్యారంటీ అంటే ఇస్తాడు అంతే. ఒకటి వాగ్దానం చేశాడు దేవుడు. మరి అబ్రాహాంకు వాగ్దానం చేసి నేను ఆశీర్వదిస్తానన్నాడు. చెప్పిన వెంటనే విశ్వసించాడు ఆయన. అవిశ్వాసంతో వెళ్తే మాత్రం కానాను కూడా ఆయనకి వెళ్ళేవాడు కాదు. ఆయన మోషేకి చెప్పాడు వాగ్దానం. మోషే ఎందుకు చూడలేకపోయాడు అంటే ఒక అవిధేయత వల్ల చూడలేకపోయాడు, కోపం వల్ల చూడలేకపోయాడు అంతే. కానీ వాగ్దానం చేశాడు, విశ్వాసంతో నడిపించాడు ప్రజలను. అన్ని లక్షల మంది విశ్వాసంతో నడిపించినప్పుడు మరి అక్కడ అవిశ్వాసం రాలా, ఎక్కడో ఒక చోట కోపం వచ్చింది కదా. ఎందుకు వీళ్ళు ఇసుకిస్తుంటే కూడా. మరి అక్కడ పూరేళ్ళు ఇచ్చాడు, ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు, యోద్ధాన్ని దాటిచ్చాడు, అన్ని చేశాడు. అయినప్పటికి కూడా మరి చూడండి, మోషే కొంచెం కోపం వల్ల హీఈస్ నాట్ ఏబుల్ టు సీ ది క్యానన్. మన జీవితాల్లో కూడా అవిశ్వాసం అనేది మనకి ఫేడ్ అవుతూ ఉండొచ్చు. కానీ మరి గాడ్స్ రెస్పాన్స్ డ్యూరింగ్ అవర్ వీక్నెసెస్, మరి ఆయన యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉంది మనం గమనిద్దాం. గాడ్ డజంట్ షేమ్ అస్ ఫర్ స్ట్రగ్లింగ్, హీ లిఫ్ట్ అస్ అప్. దేవుడు మనల్ని సిగ్గుపరచడానికి ఎప్పుడు పూనుకోడు. అది సైతాన్ కార్యమే. మనలో ఏదన్నా దోషం ఉంటేనేది మనల్ని ఆ యొక్క పాపానికి కానీ ఆ దానికి కానీ పట్టిస్తే కానీ ఆయన ఎప్పుడు ఎన్నడూ సిగ్గుపరచల. బైబిల్లో ఎవరినైనా దేవుడు నమ్ముకున్న ప్రవక్తలే కానీ విశ్వాసులే కానీ సిగ్గుపడిన రోజులు ఎవరన్నా ఎక్కడ సిగ్గుపడిన విషయాలు ఉన్నాయా? ఎక్కడ లేవు. ఎందుకంటే ఆయన మన వీక్నెసెస్ లో కూడా హీ విల్ రెస్పాండ్ టు us. లెట్ us read ఐజయా 40th chapter 29 నుంచి 30 వరకు చదువమ్మా. యెషయా గ్రంథం ఐజయా 40 29 to 31 verses. He gives the power to the faint. Those who wait on the Lord shall renew their strength. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. మనం నిరాశ నిస్పృహలతో ఉండి నీరసించిపోయి కృషించిపోతున్న మన జీవితాలకి ఆయన ఏమంటే బలమిచ్చువాడై ఉన్నాడు. ఆయనే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. వాళ్ళకు కూడా బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు. పిల్లలు చూసారా, ఆడినంతసేపు అలసిపోతారు. మనల్ని కూడా యేసు ప్రభువు ఎట్లా చూస్తున్నా అంటే పిల్లల్లాగా చూస్తున్నారు. మనం ప్రార్థన చేసి 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 పడి నిద్రపోతుంటాం ఒకసారి. అంతేనా? ఆడి నిద్రపోతాం బాస్కెట్బాల్. అది చదువమ్మా. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. అబ్బా, బైబిల్ అంటే వాక్యం ఉందిగా, తొట్టిల్లు తేందిలే అని అనుకుంటారు కొంతమంది. బైబిల్లో కూడా ఉంది, నీతిమంతులు ఒక్కడిని కనుగొండని కూడా ఉంది బైబిల్లో. కానీ అది యేసయ్య గారు ఒక మంచి వాక్యం చెబుతాడు. అందరంటే ఆ నెగిటివ్ విధానే చూస్తారంట కానీ పాజిటివ్ అసలు చూడరంట. ఒకసారి యేసయ్య గారు సింగపూర్లో మీటింగ్లు చెప్తున్నారు. తొట్టిల్లు అంటే తొట్టిల్లో వైపు చూస్తున్నాను కానీ తొట్టిల్లో కూడా నిలబడ్డ వైపు చూడండి వాడు. చెప్పే యేసయ్య గారు అదే ఆయన
20 ఏళ్ళప్పుడు ఆయన గురువు గారు ఎవరో ఢిల్లీలో పెద్ద ఆయన ఉంటే ఆయన దగ్గరికి విజిట్ చేయడానికి వెళ్ళారు. మంచి కరెక్ట్ 21 ఇయర్స్ ఆ పెద్ద ఆయన, పెద్ద పాస్టర్ గారు స్టీపీఎంలో ఉంటే అక్కడికి వెళ్ళారు. ఇన్ఛార్జి పాస్టర్ ఆయన, అంటే మ్యారీడ్ పాస్టర్ అన్నారు. సో వెళ్తే ఆయన, అరే ఆయనకి 2 పిల్లలు, 3 పిల్లలు అప్పటికి పెద్దోళ్ళు, వాళ్ళు కూడా ఒక మిడిల్ ఏజ్. అయితే అరే నేను ఒక సలహా చెప్తాను నీకంటే, అయ్యగారు చెప్పండి, పెద్ద ఆయన కదా, మరి వినాలి కదా, అయ్యగారు చెప్పండి అయ్యగారు, మరి యవనస్తుడు కదా నువ్వు, తిమోతి రాస్తాడు కదా, మరి ఆ ఒక అంటే నీకు ఒక సహాయంగా ఉండాలంటే పెళ్లి చేసుకో అని అంటాడు. ఆయన, అయ్యా నాకు దేవుని పిలుపు, నేను ఇట్లా పెళ్లి చేసుకోకుండా నన్ను దేవుడు పిలిచాడు అని చెప్పి ఆయనకి చెప్పాడు. సరే అయ్యగారు, మరి మీరు పెళ్లి చేసుకున్నారు కదా, మీకు 3 పిల్లలు ఉన్నారు కదా, మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా అన్నాడు. మరి చెప్పింది విన్నాను, మంచిదే, మరి అంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి అన్ని వాక్యాలు కూడా ఎత్తి చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు ఈయన గారు కూడా విన్నారు. విని చెప్పి, అయ్యగారు నాకు దర్శనం, యేసయ్య నాకు దర్శనం ఇచ్చాడు, పెళ్లి కాకుండానే సేవ చేయమన్నాడు, అందుకే అలాగే సేవ చేస్తానంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా అన్నాడు. అడుగురా. మీకు పెళ్ళయింది, భార్య ఉంది, 3 పిల్లలు ఉన్నారు, మీకు ఎప్పుడైనా వేరే స్త్రీ మీద కోరిక కలిగిందా అన్నాడు. అంతే. ఆయనకి దమ్ము తిరిగింది. అంటే చూడండి, ఆయన ఎందుకు చెప్తున్నాడంటే, యవనులు తొట్టిల్లుదారంటే తొట్టిల్లో వారి వైపు చూస్తున్నారు కానీ తొట్టిల్లకుండా దేవుని కోసం నిలబడ్డ యవనస్తుల గురించి చూడట్ల. వాక్యం ఉంది సహజంగా, అంటే ఇన్ జనరలైజేషన్ దే సెడ్ లైక్ యూత్ విల్ ఫాల్, తప్పక తొట్టిల్లుతారని, తప్పక కూడా కాదు, యవనస్తులు తొట్టిల్లుదురు అని ఉంది. అంతేగాని అందరూ తొట్టిల్లుతారని లేదు ఆడ, అంతేనా? అందరూ తొట్టిల్లుతారు. కానీ ఈ మనోళ్ళు ఎట్లుంటుందంటే దే విల్ సీ ఓన్లీ ది నెగటివ్ పార్ట్. అందుకని ఆయన ఏమంటే అదొక వీక్నెస్. ఎందుకంటే టు కవర్ అవర్ థింగ్స్ మనం ఏం చేస్తామంటే వి విల్ లుక్ టువర్డ్స్ ద వీక్నెస్ పీపుల్ అండ్ వి విల్ లుక్ టువర్డ్స్ ద వీక్నెస్ థింగ్స్. అంత పెద్ద గొప్ప దైవజనుడు పడిపోయాడు అని మనం అట చూస్తుంటాం. అసలుకి ఆయనలో పాజిటివ్ ఉంది, అంతవరకు గొప్ప సేవ చేసి అయి చూడరు. పెద్ద పెద్దోళ్ళు అంటే ఎంత పెద్ద పెద్ద భక్తులు తెలుసా. ఒక ఆయన జానయ్య గారు అని పెద్ద ఆయన, అసలు ఆయన ఇక్కడ తలుపేసేస్తే ఆయన వెళ్ళి అక్కడ ప్రసంగం చేసి వచ్చి, అంత పవర్ఫుల్ మినిస్టర్ ఆయన. అంతట ఆయనే పెళ్లి చేసుకోకుండా ఆఖరిలో 68 సంవత్సరాలు అప్పుడు ఆయన పెళ్లి చేసుకొని కోరిక కలిగింది. చూడండి అసలు. అందుకే ఏసనగిరి అట్లాంటి వాళ్ళందరిని చూసి చాలా జాగ్రత్తగా ఉండేవాడు. అంత సేవ చేశాడు ఆయన. ఆయన ఆత్మ వెళ్ళి ప్రీచ్ చేసి వచ్చేది. ఇక్కడ ఆయన ఈయన ఎంత ఆయనకి వరములు ఉన్నాయని చెప్పి ఆయన తలుపు లాక్ చేస్తే ఆ మనిషి అక్కడ ఉన్నట్టు ఉంటాడు, కానీ వెళ్ళిపోయి ప్రీచ్ చేసి వచ్చేసేవాడు. అంత పవర్ఫుల్ జానయ్య గారని. చూడండి, దేవదాసయ్య గారు ఆయన పెళ్లి చేసుకోలేదు లాస్ట్. జానయ్య గారని ఇంకొక ఆయన విజయవాడలో ఉండేవాడు, సేవ చేస్తాడు. దేవదాస్ గారు కూడా వెళ్ళేవారు. దేవదాస్ గారు కూడా, అంటే ఆయన అన్మ్యారీడ్, కానీ ఈయన లాస్ట్ లో 68 ఇయర్స్ అప్పుడు పడిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? జాన్ గారు. అది చెప్పేది దేవదాసయ్య గారు కాదు, జానయ్య గారు అని చెప్పి. ఈయన కూడా అంత పవర్ఫుల్ మినిస్టర్. కానీ చూడండి, సైతనగాడు ఆఖరిలో ఎంత గొప్ప సేవ చేసినా కూడా అసలు వాడు ఏంటంటే మోషేకి కోసమే తెలుసు కదా సైతనగాడు ఎట్లా ఎగబడ్డాడు శవం కోసం, చచ్చిపోయిన తర్వాత కూడా అది. మరి అందుకనే ఆయన ఏమంటున్నాడంటే గాడ్ రెస్పాన్స్ టు అవర్ వీక్నెసెస్ వెన్ వీఆర్ స్ట్రగ్లింగ్. ఆయన ఏంటంటే ఎప్పుడు మనం సిగ్గుపరచాలని చెప్పాడు, అప్పుడు ఆశపడ్డాడు. చేస్తా ఉన్నారు, స్ట్రాంగ్ గా ఉన్నారు, తర్వాత పడిపోయాడు అంటారు. నాకు తెలియదు, నీకు తెలుసా జాన్ గారు? ఆయన దగ్గరికి ఒకరిని కొంచెం దెయ్యం పట్టిన వాళ్ళని లేకపోతే డెలివరెన్స్ కోసం 1, 2 సార్లు 3 సార్లు వేరువేరుగా ఫోన్ చేసి తీసుకెళ్తారు కదా, ఉన్నారు నేను చేస్తే ఆ ఫోన్ తీసుకున్న వాళ్ళు ఆయనకి బాగాలేదు, అసలు ఏం బాగాలేదు, రాలేదని అవుతున్నారు. సో స్వరం అనుకోవాలా, మనుషులు అక్కడ క్రియేట్ చేస్తున్నారు అనుకోవాలి. చాలా పవర్ఫుల్ మ్యాన్. కానీ తప్ప చూస్తే లేదా తర్వాత సో అట్లా అంటే ఎందుకంటే చెప్పేది మరి ఎవరితో అంటే ఇట్లాంటి మనం
ఆ వీక్నెస్ సవరించుకోకపోతే అంటే సైతాన్ అక్కడ బలంగా లోపల ఉన్న వాళ్ళని పట్టింది ఏంటి చూడండి, ఆ వీక్నెస్ ని చూస్తున్నాం కానీ వీఆర్ నాట్ సీయింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద పీపుల్. ఆ యవనులు తొట్టులుతారు కదా, మన తొట్టులతో ఏమైందిలే, 7 సార్లు తొట్టులు పడిపోయి లెగిస్తే ఏందిలే, అది అట్లా ఉంది. ఒకసారి లెట్స్ రీడ్ 2 Timothy 2:13. ఇఫ్ యు ఆర్ ఫెయిత్లెస్ హీ రిమైన్స్ ఫెయిత్ఫుల్, ఫర్ హీ కెన్ నాట్ డినై హిమ్సెల్ఫ్. చదువు ఒకసారి తెలుగు చదువు. 2 సెకండ్ Timothy తిమోతి 2:13. 2:13. అమ్మా. ఒకనాటి సుఖానుభవము అదే అన్నాను. చదువు అమ్మా. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కలంకమును నిందాస్పదములకై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును. చూడండి, ఈ పాపము మానలేని కన్నులు అంటే అసలు అది ఇంకా ముందంతా వచ్చిన వద్దులే. పాపము మానలేని కన్నులు చూసారా? ఏంటి పాపం మానలేని కన్నులు అంటే ఆ కన్నులు వేగిరి పడతాయంట పాపం కోసం. కానీ దేవుడు అంట, చూడండి, సంసోన్ ఏం చేశాడు తెలుసా? శాంసన్ స్టోరీ అందరికీ తెలుసుగా. హీ వాజ్ ఎ గ్రేట్ వారియర్, గొప్ప శక్తిమంతుడు. కానీ స్త్రీల వైపు చూసినప్పుడు ఆ కన్నులతో పాపం చేయలేకుండా దానివల్ల ఏమైంది? బలవంతా కోల్పోయాడు. అయినప్పటికీ కూడా ఈ దేవుడు వదిలిపెట్టలే. చూసారా? అందుకని మనం ఏమనుకుంటామంటే గాడ్ విల్ రెస్పాండ్ ఇన్ అవర్ వీక్నెసెస్ టు. మన బలహీనతల్లో కూడా ఆయన వదిలిపెట్టడంట. అందుకనే ఇఫ్ యు ఆర్ ఫెయిత్లెస్ హీ రిమైన్స్ ఫెయిత్ఫుల్, ఫర్ హీ కెన్ నాట్ డినై హిమ్సెల్ఫ్. ఒకప్పుడు లేవనెత్తాడు, పడిపోయాడు విశ్వాసంలో, కానీ హీ డోంట్ వాంట్ టు డినై దట్ హీ డజంట్ ఎగ్జిస్ట్, బట్ హీ వాంట్ టు లిఫ్ట్ దెమ్ అప్. సొలొమోన్ని, దావీదు మహారాజు, దావీదుని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత వెంటనే బెర్షెబాతో పాపం చేసి, కానీ పశ్చాత్తాపడినప్పుడు ఆ వీక్నెస్లో ఆయన్ని లేవనెత్తాడు. మళ్ళా ఇక్కడి మీద పాపము చేయకుండా ఆయన నడిచాడు. అంత గొప్ప దేవుడు. సో గాడ్ స్ట్రెంగ్త్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ అవర్ వీక్నెసెస్. హీ మేక్స్ us నాట్ ఎట్ అవర్ బెస్ట్ బట్ అవర్ లోవెస్ట్. అందుకని దేవుడు, మనం అనుకుంటుంటాం, అయ్యా నాకు నా బలహీనతలో నువ్వు నన్ను, అందుకే దావీదు అసలు కీర్తనలన్నీ అయ్యాగా. ఏ కీర్తన తీసుకున్నా కూడా ఆయన వేదంతో రాసినయే, ఎక్కడో కొన్ని ప్రైజ్ అండ్ వర్షిప్తో రాసినవి. ప్రతి ఒక్కటి ఆయన శత్రువులు తరుముకుంటూ వస్తుంటే, ఇప్పుడు శత్రువులు చంపుదామని ప్రయత్నం చేస్తాం, అప్పుడు రాసిన కీర్తనలు అవి. సో అందుకని గాడ్ స్ట్రెంగ్త్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ అవర్ వీక్నెస్. హీ మీట్స్ us నాట్ ఎట్ అవర్ బెస్ట్ బట్ ఎట్ అవర్ లోవెస్ట్. మన అంటే ఏదో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఆయన వచ్చి, అందుకే ఆయన ఎవరి కోసం వచ్చాడు? దీనుల కోసం, దరిద్రుల కోసం, పాపుల కోసం వచ్చాడు. ధనవంతుల కోసం, శక్తివంతుల కోసం, అందముల కోసం వీళ్ళకి రాలే ఆయన. జ్ఞానవంతులకు అసలు రాలే ఆయన. సో అందుకని గాడ్స్ రెస్పాన్స్ ఇన్ అవర్ వీక్నెస్. మనం ఎందుకంటే నిరాశ నిస్పృహతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఐ విల్ గివ్ దట్ స్ట్రెంగ్త్ ఫర్ యూ. ఇన్ దట్ వీక్నెస్ ఐ విల్ మేక్ యూ పర్ఫెక్ట్. అగ్నిలో ఈ యొక్క బంగారాన్ని కాల్ చేయకుంది అది ఏమైందంటే దగ మెరుస్తూ ఉంటుంది. దట్ వీక్నెస్, ఇన్ డ్యూరింగ్ దట్ వీక్నెస్ హీ విల్ లిఫ్ట్ us up. మరి నెక్స్ట్, ద లిఫ్టింగ్ కమ్స్ త్రూ రిలేషన్షిప్. ఎట్లా? ఈ కుంగిపోతున్న సమయాల్లో మనకు సహవాసం లేకపోతే ఇంకా కృషించిపోతూ ఉంటాం. ఈ కృంగిపోయేటప్పుడు మనం ఆ ప్రార్థన సపోర్ట్ లేకపోతే ఇంకా దిగజారిపోతూ ఉంటాం. ఈ కృంగిపోయేటప్పుడు మనకి ఒక సహవాసం అనేది లేకపోతే ఇంకా దిగజారిపోతూ ఉంటాం. లెట్ us read Psalms 34, 16th verse. The Lord is near to the broken hearted and saves the crushed in spirit. చదువు అన్న 34:18 అమ్మ. Psalms 34:18. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. ఎవరికి అంటమని? విరిగిన హృదయము గల వారికి. బాగున్న హృదయానికి కాదు, విరిగి నలిగిన హృదయానికి
మాత్రమే. అదేంటి విరిగి నలగంటే ఏదో హృదయాన్ని చించుకోమని కాదు. విరిగి నలిగినంటే వినయ మనస్కులై. గర్వాంధులకి నాకే భక్తి తెలుసు, నాకే అంత తెలుసు, నాకే నేనే జ్ఞానవంతునన్న దగ్గరికి అసలు ఎప్పుడు రాడంట దేవుడు. హీ కమ్స్ టు ద బ్రోకెన్ హార్టెడ్ పీపుల్. హీ ఈస్ వెరీ క్లోజ్ టు దెమ్. మనకి బ్రోకెన్ హార్ట్ ఎప్పుడు వచ్చిందంటే మనకి ఇంట్లో సమస్య వచ్చిన బ్రోకెన్ హార్ట్ వచ్చింది. అప్పుడు దాకా బ్రోకెన్ హార్ట్ రాదు మనకి. సో ద సేవ్స్ ద క్రష్ ఇన్ స్పిరిట్. ఆత్మలో క్రష్ అయిన ఉంటారే, నెహెమ్యా గాని జెరమయా గాని వీళ్ళందరూ దేవర్ క్రష్డ్ ఇన్ ద స్పిరిట్. ఈ మనోళ్ళు పెట్టే బాధలు మామూలా? ఒకటంటే ఇంకోటి 4 అంటాడు కల్పించి. ఈ రోజుల్లో కాదు, అప్పుడు జెరమయాకి అది అయింది, నెహెమ్యాకి కూడా అదయింది, మోషేకి కూడా అదయింది. ఎందుకంటే ఒకడు రివోల్ట్ అయ్యాడంటే 1000 మంది రివోల్ట్ అవుతున్నారు. మోషేకి అసలు ఎంత తిరుగుబాటు, భయంకరమైన తిరుగుబాటు మోషేకి. బట్ ద లార్డ్ ఈజ్ విత్ ద క్రష్డ్ స్పిరిట్. ఎన్నిసార్లు కొట్టబోయారు పాపం మోషేని. ఎవడైతే చెయ్యెత్తాడు చెయ్యి అంతే పడిపోయి పెరాల్సి వచ్చి పడిపోయినాడు అందరూ. ఎందుకంటే ఒక దైవజనుడు, ఆయన ఒక ఎన్నుకోబడిన దైవజనుడు. ఎన్నుకోబడిన దైవజనుడు మీద వీళ్ళు ఎప్పుడైతే చెయ్యెత్తారో చెయ్యి అంత కట్ అయిపోయిన రోజులు ఆ రోజులు. తిరగబడ్డారు, ప్రతిమలు తయారు చేసుకున్నారు. ఆయన వెళ్ళి పాపం 10 కమాండ్ దేవుడితో మాట్లాడుతున్న వీళ్ళు ఇక్కడేమో ఎంజాయ్ చేస్తున్నారు. కానీ చూడండి, ఆ టైంలో అసలు వాళ్ళందరూ చనిపోయారు అక్కడ. రివోల్ట్, దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఎప్పుడు రివోల్ట్. ఎందుకంటే ఆయనంట ఒక మోషే ఎంత బాధపడి ఉంటాడు తెలుసు అప్పుడు. హిస్ స్పిరిట్ వాజ్ క్రష్డ్ లైక్ ఎనీథింగ్. నానా మాట్లాడినారు మోషేని, మామూలుగా అనలా. ఒకడు ఏ అంటే ఇంకోటి జీదా చదివిన ఉంటాడు. అట్లా నిన్నే నన్ను కూడా నాకు కూడా ఇంతే, నీకు కూడా ఇంతే. ఇట్లా మోస మీద తిరగబడ్డ వాళ్ళు చాలా మంది. వాళ్ళకు పెద్ద గ్యాంగ్ ఫామ్ అయిపోయి కొట్టడానికి పోయారు. ఏమవుతారు? దైవజనులు. వెన్ దిస్ పీపుల్ రివోల్టెడ్ అగైన్స్ట్ మోసెస్, హిస్ స్పిరిట్ వాజ్ క్రష్డ్. ప్రభు ఇందుక నన్ను తెచ్చింది, ఇందుక నన్ను వీళ్ళని క్యాప్టివిటీ నుంచి లాక్ రమ్మని చెప్పింది ఇందుకేనా? నేను తన్నులు తెచ్చుకోవటానికా? నేను అవమానపరచబట్టానికా? నేను సిగ్గుపరచబట్టానికా అని చెప్పి దైవజనులు కన్నీరు పెట్టినప్పుడు, మోషే కన్నీరు పెట్టినప్పుడు ప్రజలు భస్మం అయిపోయారు. డ్యూరింగ్ ద టైమ్ ద లార్డ్ లిఫ్టెడ్ హిస్ స్పిరిట్. మోషే నేనున్నా, ఇక్కడ దాకా నడిపించినోడిని వాడేదో పిచ్చి కోతలకు వస్తున్నాడని చెప్పి వాడి కోసం నువ్వు భయపడేదేంది? వీడేదో వెధవ మాటలు మాట్లాడతానని చెప్పి వాడి కోసం నువ్వు భయపడేదేంటి? నడువులే, నడిపించు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళినప్పుడు దెమ్మ తిరిగిపోద్ది జనాలకి, బెంబేలెత్తాలి అని చెప్పి మోషే, వెన్ హీ స్పిరిట్ వాజ్ క్రష్డ్, హీ వాజ్ విత్ హిమ్, హీ లిఫ్టెడ్ అప్ హిమ్. ఒకవేళ అప్పుడు కనుక యెహోవా దేవుడు కనుక లిఫ్ట్ చేయలేకపోతే అంతే ఇదైపోయేది. కానీ హీ వాజ్ విత్ ద క్రష్డ్ స్పిరిట్. మనం చాలాసార్లు కుంగిపోతుంటాం, ఎవడో ఏదో అన్నాడని చెప్పి కుంగిపోతూ ఉంటాం. కానీ when you cry to the Lord will lift up your spirit. మరి ఒక్కసారి మాథ్యూ 11th chapter 20th and 30th verse చదవండి. మత్తయి సువార్త 11:28-30. Come to me all who labor and are heavy laden and I will give you rest. అందరికి తెలిసిన వాక్యం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. ప్రయాసపడి భారం మోస్తూ, మన అసలు ఒక్క వర్డ్కి వెళ్తాడు. అసలు బైబిల్ స్టైల్ అంటే చర్చలు చేయలేము ఇట్లాంటి. వెన్ వి లేబర్ విత్ హెవీ లాడెన్, మన భుజాల మీద భయంకరమైన భారం. పాపం యేసు ఏం చేసి అంటే ఆ భారాన్ని తీసేసి ఆయన మూసాడు. లేకుంటే ఆ పాపం అనే మూట, ఆ లాడన్ని మోయటానికి ఆయన ఏం చేశాడంటే, నీ ప్రయాసం నేను తీసుకుంటాను, మీ కొరకు నేను సిలువలో రక్తము పారుస్తున్నాను. కమ్ టు మీ
ఆల్ హూ లేబర్ అండ్ ఆర్ హెవీ లేడన్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఎవరైతే భారంతో పనిచేస్తూ భారంతో బాధపడుతున్నారో వారికి నేను విశ్రాంతిని కలుగు చేస్తాను. When we come to him honestly, he doesn't run away from us. He draws near to us. ఆయన ఎప్పుడైతే నువ్వు నమ్మకం, అందుకే చెప్పాక హానెస్టీ క్రైన్ ఒక సండే మెసేజ్లో చెప్పే కదా, అందరూ పశ్చాత్తాపంతో ఏడుస్తారు కానీ నిజంగా హానెస్టీ క్రైతో ఏడిస్తే he will never forsake them. He will give rest. మరి అదేవిధంగా లాస్ట్ పాయింట్, ఫెయిత్ రెస్టోర్డ్ త్రూ ద వర్డ్ ఆన్ వర్షిప్. చూడండి, బాధతో వస్తుంటారు, అందుకే దైవజనులు యేసన్న గారు ఆరాధన చేస్తుంటే ప్రజలు తన్మయత్వం చెందుతారు. ఎంత బాధలో ఉన్నవాడు కూడా ఆ వర్షిప్లోనే ఒక నెమ్మది, సమాధానం పొందుతారు. వెన్ వీఆర్ లూజింగ్ ది ఫెయిత్, లెట్ us లిఫ్ట్ అప్ అవర్ వాయిస్ అండ్ సింగ్ టు హిమ్. అవిశ్వాసంలో పడిపోతే సైతనగడ దాన్ని తిట్టేసేసి పాటలతో ఆయన ఆరాధన చేయాలి. వెన్ వి వర్షిప్ హిమ్, then he will lift up us. ఆయన మనల్ని లేవనెత్తాడు. చూడండి, చాలా మందికి వాళ్ళ అనుభవాలే పాటలుగా రాస్తారు. చూడండి, ప్రతి ఒక్కటి అనుభవం. యేసన్న గారు ఎన్ని పాటలు రాశారంటే ఎవ్రీథింగ్ ఈజ్ విత్ హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్, వెదర్ ఇట్ మే బి జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్, వెదర్ ఇట్ మే నాన్ జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు రాసిన పాటలు. అప్పుడు ఆయన రాశాడు, అగ్నిలో పుటము వేయబడగా నాదు విశ్వాసము శుద్ధ సువర్ణంగా మార్చబడాలి. మరి ఎంత శ్రమలు కూడా వెళ్ళాడు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఆయన అవమానాలు అయింది, ఎన్ని బాధలు, ఇబ్బందులు. ఈ రోజులో మనం ఎవరైనా ఆ బాధలు, ఇబ్బందులు గుండా వెళ్తుంటే అగ్నిలో పుటం వేయబడినప్పుడు ఆ యొక్క శుద్ధ సువర్ణంగా మార్చబడిన యొక్క బంగారం ఏ విధంగా శుద్ధ సువర్ణంగా మార్చబడిందో ఆయన నిన్ను నన్ను అంతగా మార్చాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాను. డోంట్ లూజ్ ద ఫెయిత్. రోమన్స్ 10th chapter 17th verse ఒకసారి చదువు. Faith comes by hearing and hearing by the word of God. మనం అవిశ్వాసంలో చదువమ్మా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుటకి క్రీస్తును గూర్చిన వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మళ్ళీ చూడండి, వేరే వేరే మాటల వల్ల కాదంట. ఎవరు మాట్లాడాలి? యేసయ్య మాటలు, అంటే వాక్యం. వాక్యమే పాదములకు దీపమై ఉన్నది. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యమే నిన్ను వెలుగులోకి నడిపిస్తుంది. మరి వి నీడ్ టు, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. మనం ఎవరు యేసు ప్రభుని మనం ఫిజికల్గా చూసిన వాళ్ళం కాదు, బట్ ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. అలనాడు ఇప్పుడు మీరు ఫస్ట్ లెటర్స్ ఆఫ్ ఫస్ట్ జాన్ అయ్యని చదివినప్పుడు శిష్యులు ఏం చెప్తారంటే, మేము ఏదైతే చూసామో, మేము ఏదైతే గమనించామో, మేము ఏదైతే ఆయన నడిచేటప్పుడు మేము ఇవన్నీ చూసామో అదే మేము మీకు రాస్తూ ఉన్నాము అని చెప్పి రాస్తాడు యోహాను. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్స్ కి దే వాంట్ టు బిలీవ్ వెన్ దే ఆర్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ దే సా ద గ్రేట్ మిరకల్స్. ఆ ఫెయిత్ వాళ్ళు కంటిన్యూ చేయటానికి మేము దేన్నైతే తాకి ఉన్నామో, మేము దేన్నైతే రుచి చూచామో, మేము దేన్నైతే మేము అద్భుతాలు చూసామో అది మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ యొక్క జన్మ జన్మల, మీ యొక్క తరతరములకు అది విశ్వాసముతో నిలబడాలని. వినటం వల్ల విశ్వాసం కలిగి, ఆ విశ్వాసం ఏం వినాలంటే రామాయణం కాదు వినేది, ఊళ్ళో వాళ్ళ సోది ముచ్చడు కాదు, వినటం వల్ల విశ్వాసం కలిగి. సామ్స్ లాస్ట్గా, సామ్స్ 42nd chapter, కీర్తన గ్రంథము 42:5 ముగిచేద్దాం. కీర్తనలు 42:5. నా ప్రాణమా, నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నాలో నీవేలా తొందరపడుచున్నావు. మనకు తొందర కలుగు చేస్తుంది. దేవుని యందు, సామ్స్ 42. చదువు. దేవుని యందు, దేవుని యందు
నిరీక్షణ ఉంచుము. దేవుని యందు నిరీక్షణ. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. మనకు తొందర చేస్తుంది అసలుకి. మనకి ఏమైతే చేస్తుంది మన ప్రాణం? కృంగదీయటమే కాకుండా తొందరపడి అయ్యే దేవుళ్ళు దీటి పక్కన తొందర చేసేస్తంట. అందుకని చెప్పి ఆయన ఏమంటున్నాడంటే ఫెయిత్ రెస్టోర్డ్ టు ద వర్డ్ అండ్ వర్షిప్. వాక్యం చదవాలి, ఆరాధన చేయాలి. మనకి హృదయంలో నెమ్మది కలగాలంటే మంచిగా పాట పాడు. నేను ఒక్కోసారి నిద్ర పట్టిపోయినప్పుడు ఈ పాట పెట్టుకుంటాను. అది మన వెస్టర్న్ పాట. అదేంటది? అది చాలాసేపు పాడతారండి వర్షిప్. అది కదమ్మా, ప్రేమ మర్చిపోయిస్తాను. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసు. చూడండి, ఏమన్నా మనకు వెన్ యువర్ మైండ్ ఈజ్ వేవరింగ్, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్పుడా. ఎంత పీస్ వస్తుంది తెలుసా వెన్ యువర్ మైండ్స్ ఆర్ వేవరింగ్. ఎవరిలో ఆనందం? లోకంతో కాదు, పబ్బులతో కాదు, డాన్సులతో కాదు. ఎవరితో ఆనందం? ఆయనలోనే ఆనందం. సమ్టైమ్స్ మనం తొందర చేస్తాయి. చూడండి, చాలామంది అంటే నాన్ బిలీవర్స్ తట్టుకోలకి వెళ్ళి తాగేస్తారు. వాళ్ళకి అది తొందర చేస్తుంట, వాళ్ళ హృదయం తొందర చేస్తుంట. నీకు నెమ్మదిగా ఉండే పద కొంచెం తాగి పద అయిపోద్ది. వాళ్ళకి ఆ టెంపరీ రిలీఫ్ ఉంటుంది, ఒక 2-3 అవర్స్ రిలీఫ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది. అది ఏసేలు అయితేనంట ఆనందం నిత్యం ఉంటుంది. అందుకని చెప్పి నీ ప్రాణము నువ్వేలా తొందర చేస్తున్నావు. ఆ తొందర చేస్తుంది, ఎందుకంటే టెన్షన్ వల్ల మనకి ఇజ్జాలు చేసే టెన్షన్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ టెన్షన్ పెట్టినప్పుడు మనం నిదానించి మనం ఈ ఆనందాన్ని ఎక్కడ పొందుకోవాలి, దేంట్లో పొందుకోవాలి? ఆయనలో పొందుకున్నప్పుడు చదువమ్మా, వస్తే చదువు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు, ఆయనే నా రక్షణకర్త అనియు, నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇంకను అంతటా ఆక్కోకుండా ఏం చేస్తున్నాం అంటే we will worship more. Worship lifts the soul, the word renews the mind, together they rebuild what doubt tried to destroy. ఏ అనుమానం అయితే మనల్ని కొంగదీయాలని చూసిందో, వర్షిప్ అండ్ వర్డ్ టుగెదర్ విల్ బిల్డ్ అండ్ లిఫ్ట్ అప్. ఈ అవిశ్వాసం, ఈ విశ్వాసంలో పడిపోతున్న రోజులు దేవుడు ఏంటంటే హీ సేయింగ్ ఐ యామ్ దేర్ టు లిఫ్ట్ యూ అప్. నిరాశ నిస్పృహతో చెందద్దు, కృంగిపోకుండా ఏం చేయాలంటే నిన్ను లేవనెత్తువాడను నేనే, నిన్ను లేవనెత్తువాడను నేనే అని చెప్పి ఆయన వాక్యం ద్వారా సెలవిస్తాడు. దేవుడు ఏంటంటే వెన్ వీఆర్ లూజింగ్ అవర్ ఫెయిత్, హీ వాంట్ టు లిఫ్ట్ అస్ అప్. ఆయన నిన్ను నన్ను నిరాశ నిస్పృహతున్న మన జీవితాలను, కృంగిపోతున్న మన హృదయాల్ని ఆయన ఒక ఉత్తేజం, ఒక ఉద్యమం కలుగు చేయాలని చెప్పి ఒక ఆశతో ఆయన నీ చెంతకొచ్చి నన్ను ఆయన ఈరోజు లేవనెత్తాలి, ఆయన మనల్ని లేవనెత్తాలి అని చెప్పి ఆశపడు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించడం ప్రార్థన చేద్దాం. మరి మొదటగా ప్రేయర్ రిక్వెస్ట్లు చేద్దాము.